సార్ తెలుగు అమ్మాయిల్ని హీరోయిన్లుగా ఎందుకు తీసుకురావట్లేదు? అంటే ఇప్పుడు దాకా మీరు చేసినవన్నీ అవుట్ ఆఫ్ స్టేషన్ నుంచి వచ్చారు అమ్మాయిలు. సో వాళ్ళు మీకు ఇప్పుడు అమ్మాయి అందం అనేది కొలమానం, కానీ తెలుగు అమ్మాయి, మలయాళం అమ్మాయి, హిందీ అమ్మాయి అనేది కాదు. అంటే ఇన్ ద కాంటెక్స్ట్. ఓకే, అంటే తెలుగు అమ్మాయిలు కూడా ఇప్పుడు చాలా బాగున్నారు కదా హిందీ అమ్మాయిలతో పోలిస్తే. మరి నాకు ఇప్పుడు ఇందాక ఆవిడ చెప్పినట్టు వాళ్ళు నా దగ్గర రావట్లేదు. అప్పుడు నేనేం చేయాలి చెప్పండి? నేనంటే నెగిటివిటీ ఉంది, అందుకని నా దగ్గర రావట్లేదేమో. అప్పుడు నేనేం చేయాలి? లేదు సార్, చాలా మంది ఉన్నారు, అంటే మీ దాకా రీచ్ అవ్వలేకపోవచ్చేమో మేబీ. రావట్లేదు అంటున్నారు, మీరేమో రీచ్ అవ్వలేకపోతున్నారు అంటున్నారు. అంటే మీరు బయటకి మాట్లాడుతున్నారు కాబట్టి అందరికి అలా పోర్ట్రేట్ అవుతున్నారు. సో మాట్లాడిన వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారేమో. నాకు పోర్ట్రే అయ్యిందని మీ మైండ్లో ఇది, నాకు అవ్వాలా. అది నేను చెప్పేది. అది ఇప్పుడు ఎవరు విన్నది వాళ్ళు అదే నిజం అనుకుంటారు. నేను అది వినలేదు కాబట్టి నేను అనుకోవట్లా. సార్ నెక్స్ట్ సార్, మీరు ఇప్పటి నుంచి పొలిటికల్ సినిమాలు ఏం చేయను అని చెప్పారు కదా. సో అంటే ఇప్పటిదాకా మీరు ఈ సినిమాలు చేపట్టి కొంతమంది స్టార్ హీరోలు మీతో వర్క్ చేయాలనుకున్న దూరం అయి ఉండొచ్చు. ఒకవేళ ఇప్పుడు మీ డిసిషన్ కరెక్ట్ అని భావిస్తే వాళ్ళు మీతో చేయాలనుకుంటే, తెలుగు మన స్టార్ హీరోస్ చేయాలనుకుంటే ఇది నేను చాలాసార్లు చెప్పాను. స్టార్ హీరోలతో చేసే కెపాసిటీ నాకు లేదని చాలాసార్లు చెప్పాను. ఎందుకంటే వాళ్ళకున్న ఇమేజ్, వాళ్ళకున్న ఫ్యాన్ ఫాలోయింగ్, వాళ్ళ బేసు, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది నాకు దగ్గర కెపాసిటీ లేదన్నా. నేను చెయ్యను, అట్లా చెయ్యలేను. చాలాసార్లు చెప్పేది. నేను కేవలం ఒక రియలిస్టిక్ జానర్ ఆఫ్ ఫిలిమ్స్, నాకు నచ్చిన ఒక డార్క్ సబ్జెక్ట్స్ అలాంటివి చేశాను మోస్ట్లీ నేను. సార్ ఇందాక మీరు పారామీటర్స్ అనేవి కొన్ని ఫిక్స్ చేసుకుని ఉంటాం, దాన్ని బట్టి తీసుకుంటున్నారు. అది ఐడియా టు ఐడియా చేంజ్ అయిపోతుందా, లేదంటే అందరికీ అన్ని ఐడియాస్కి ఒకటేలా ఉంటుందా సార్? చెప్పండి. ఒక పర్టికులర్ యాక్టర్, లీడ్ యాక్టర్స్కి ఇలాంటి స్పెసిఫికేషన్స్ ఉండాలి ఫిజికల్ పరంగా అని చెప్పేసి కొన్ని అన్నారు కదా మీరు. అది సబ్జెక్ట్ మారిపోతుంది. సబ్జెక్ట్ ఆఫ్ కోర్స్ 100%. అండ్ ఇంకోటి ఇది ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్లో మెజారిటీ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ అన్నింటినీ ఓటింగ్ బేస్ మీద తీసుకుంటా అని చెప్పారు కదా సార్. కాకపోతే ఏదైతే ఐడియా ఇస్తున్నారో దాన్ని ఎలా షార్ట్ లిస్ట్ చేస్తారు సార్? పబ్లిక్ ఐడియా అనేది మేము వేయాలి. బికాస్ అంటే ఇప్పుడు ఇక్కడ నేను అంటే ఐఎమ్ నాట్ వెరీ షూర్. వన్ థింగ్ వీఆర్ థింకింగ్, ఇప్పుడు ఒక ఐడియా నుంచి సినిమా ఎలా వస్తుంది అని అనుకోవటం అనేది చాలా కష్టమైన పని. బికాస్ దట్స్ ఏ గ్రోయింగ్ ప్రాసెస్. ఐడియా నుంచి సినాప్సిస్ వస్తుంది, సినాప్సిస్ నుంచి స్క్రిప్ట్ వస్తుంది, అది ఎవల్యూషన్ ప్రాసెస్. యూనో అక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు నేను సినాప్సిస్ ఇవ్వలేను, అది స్టోరీ చెప్పేసినట్టు. అందుకని ఒక 1 లైన్ ఐడియా లాగా ఒక 5 లైన్స్ ఇచ్చామనుకోండి, దాంట్లో చాలామంది ఈ పర్టికులర్ లైన్ నచ్చచ్చు. దట్ ఈజ్ వన్ కాన్సెప్ట్. ఓకే, లేదు ఆ కాన్సెప్ట్ ఒక్కటే మేము ఉంచుకుని మిగతా అన్నీ ఓటింగ్ చేయటం. ఎందుకంటే లైన్ నుంచి ఎంతవరకు వస్తుంది, అర్థమవుతుంది అనేది ఐఎమ్ నాట్ వెరీ షూర్ అబౌట్ దట్. నా లైన్స్ వేరే ఇవ్వచ్చు. నాకు తెలిసిన రైటర్స్, లేకపోతే నేను ఎక్కడో చదివానో, లేకపోతే నేను ఎప్పుడో చూసిన సినిమాల నుంచి ఒక లైన్ అవ్వచ్చు, ఒక నవల్ నుంచి అవ్వచ్చు. నాదే అంటే అన్నీ నేనే చేస్తానని కాదు కదా. ఇట్ నాట్ నెసరీ దట్ ఒరిజినల్లీ వాజ్ క్రియేటెడ్. నా సినిమాలు కూడా అన్ని కాపీయే. ఏది ఒరిజినల్ సినిమా నా లైఫ్లో తెలియదు ఇప్పుడు. ఫేజ్ 1లో డౌన్ ది లైన్ 1 year 2 yearsలో థియేటర్ రిలీజెస్ ఎట్లా ఉంటాయండి? అంటే మంత్లీ ఒకటి ఉండొచ్చా? ఎలా ప్లాన్ చేస్తున్నారు సినిమా? కానీ ఐ కాంట్ సే దట్ టైం పీరియడ్. వాట్ ఐఎమ్ కమిటింగ్ ఇస్, ఎవరైతే గెలిచారో ఫైనల్ దాంట్లో అది సినిమా అయిపోయి 6 months లోపల రిలీజ్ అవుతుంది. ఎందుకంటే ఈ ప్రాసెస్ ఎంత టైం పడుతుంది ఈచ్ దానికి అనేది ఇప్పుడు నా దగ్గర దాని కరెక్ట్ ఇది లేదు కాబట్టి ఐ కాంట్ కమిట్ ఎంత ఫ్రీక్వెంట్గా వస్తుంది అనేది ఇప్పుడు నేను చెప్పలేను. ఇప్పుడు జస్ట్ స్టార్ట్ పాయింట్ కాబట్టి మేబీ బై ద టైం ఫస్ట్ ఫిలిం అయ్యే టైంకి ఐ విల్ హ్యావ్ ఏ టైం లైన్. ఎన్ని చేయొచ్చు దీనిలాగా. ఆఫ్టర్ 1 year 2 years 3 years తర్వాత ప్రతి నెల నాట్ 2 years 3 years, మేబీ ఈవెన్ ఆఫ్టర్ 6 months. 6 monthsలో నాకు ఈ ప్రాసెస్ అర్థమవుతుంది. అజయ్ సార్, హాయ్. సో ఆల్మోస్ట్ ఇప్పటికే మీరు ఎంతోమంది ఆర్టిస్ట్ని ఇంట్రడ్యూస్ చేశారు. అంటే ఇది నిజంగా ఒక రకంగా చెప్పాలంటే ఒక కొత్త జోన్ అని చెప్పొచ్చు. అంటే మీరు ఏం క్రియేట్ చేసిన ఒక మార్క్ ఉంటుంది. అండ్ ఈ ప్లాట్ఫామ్ ద్వారా ఇంకా ఎంతోమంది ఆర్టిస్టులు వస్తారని మేమైతే అనుకుంటున్నాం. మీరేం చెప్తారా సార్? అబ్సల్యూట్లీ, దట్ ఈస్ హోల్ ఐడియా ఆఫ్ ది కాన్సెప్ట్. అంటే ఒకటి మనకి తెలియని చాలా మంది వస్తారు. ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా వెన్ దే గో టు ద వెబ్సైట్ దే ఆల్సో క్యాన్ సీ ఎంతమంది యాక్టర్స్ ఉన్నారు, వాళ్ళకి ఉన్న సూటబిలిటీ వాళ్ళకి ఏంటి అనేది. దట్ ఈస్ ఇన్ ఓపెన్ ప్లాట్ఫామ్. యూనో ఎక్కువ మంది వస్తారు, ఎక్కడెక్కడ వాళ్ళకో ఛాన్స్ వస్తుంది. అంటే ఇండస్ట్రీకి యాక్సెస్ లేకుండా సపోజ్ ఎక్కడో ఒక ఊర్లో ఉన్నాడు అనుకోండి,
ఆ ఊర్లో అతను సెల్ ఫోన్ పెట్టి ఒక కెమెరా తోటి ఒకటి తీసి అలా చాలామంది ఇంప్రెస్ చేసిన ఉన్నారు ఆల్రెడీ మేము చేసిన టెస్ట్ దాంట్లో యూనో. సో అంతమందికి యాక్సెస్ దొరికినప్పుడు ఆటోమేటిక్గా ఎనీబడి హూస్ వెరీ గుడ్, వై విల్ పీపుల్, ఇప్పుడు నాకు నచ్చకపోవచ్చు సపోజ్ ఒక పర్టికులర్ యాక్టర్, కానీ ఓటింగ్ ప్రాసెస్లో 70%కి అతను నచ్చాడంటే అది నేను ఇగ్నోర్ ఎలా చేస్తాను? అంత స్టూపిడిటీ అది ఇగ్నోర్ చేయటం, అది నా పాయింట్. యా మ్యాక్స్ మీరు అంటే ఇన్ఫ్లుయెన్సెస్ మీద ఎక్కువగా గట్టిగా ఫోకస్ చేస్తున్నట్టు తెలుస్తుంది. రీసెంట్గా ఇన్స్టాలో మీకు ఏదైనా ఒక పర్సన్ వచ్చిన అంటే యాజ్ లుక్లో కావచ్చు వాట్ ఎవర్, వెంటనే వాళ్ళు మీరు పిక్ చేస్తున్నారు, ఇంటరాక్షన్ అవుతున్నారు అండ్ మీరే ఎక్కువగా స్టార్స్ని చేసేస్తున్నారు. అది యాక్సెప్ట్ చేసి అంటే అక్కడ అది మామూలుగా జరిగే పద్ధతే కదా, అది దట్ ఎవ్రీబడి డస్. ఇప్పుడు మీరు చెప్పిన ఇన్స్టాలో అంటే ఇప్పుడు నేను కేరళ అమ్మాయిని చూసాను. యా, సో అది దట్ ఈజ్ వాట్ ఐ లైక్ నా కాంటెస్ట్. కానీ దాంట్లో కూడా మీరు అక్కడ చూస్తే ఇప్పుడు నేను అమ్మాయిది వీడియో పెట్టి నా ట్విట్టర్లో క్యాన్ సమ్మన్ టెల్ మీ హూ షీ ఈజ్ అంటే దానికి 1.5 మిలియన్ వ్యూస్ వచ్చినాయి యూనో. సో అది కూడా ఒక విధంగా ఇది కదా, ఇప్పుడు అంతమంది రియాక్ట్ అయ్యారంటే ఏదో ఉన్నట్టే కదా, అది నా పాయింట్. యా సార్ ఫైనల్గా ఒక క్వశ్చన్ సార్, పిఠాపురం అంటే ఏమైనా గుర్తొస్తుందా సార్? పిఠాపురం నాకేదో గుర్తొస్తుంది, మీరు చెప్తే వినాలి. ఓకే, అప్పుడు అది ఇప్పటివరకు చాలా మంది ఇంకా నన్ను కంగ్రాచులేట్ చేస్తున్నారు. అవునా? పాలిటిక్స్ నుంచుంటున్నాం అంటారు, ఎందుకంటే వాళ్ళు నా ట్విట్టర్లో నేను క్లారిఫికేషన్ చూడాల, వాళ్ళు చేస్తే ఎక్కడో విని ఉంటారు. అది మాకు కూడా అదే, మేము కూడా అదే ఫిక్స్ అయిపోతున్నాం సార్. పిఠాపురం అంటే మళ్ళీ నెక్స్ట్ ఏమైనా మీరు ఎప్పుడు ఏ పోస్ట్ పెట్టినా వైరల్ అవుతారు, నెక్స్ట్ పాలిటిక్స్ లో ఏమైనా ఎంట్రన్స్ సడన్ గా వచ్చేస్తారా ఏంటనే ఒక చిన్న అది మాత్రం ఆ బుద్ధితో పని నేను చేయను. అంతేనా? అంటే ఇంకా పిఠాపురం ఆ రోజు నేను అది అనౌన్స్మెంట్ ఇచ్చింది, నాకు ఇరిటేట్ చేయడం ఇష్టం ఎవరో ఒకరిని. అంటే అందరినీ చేసేస్తున్నారు సార్, క్లారిటీ అనేది కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది. ఎస్ యా, నేను ఇప్పుడు ఎస్ యా. ఇంకోటి ఇప్పుడు ఇక్కడ నేను ఎవరినో ఉద్ధరించడానికి కొత్త టాలెంట్ బయటికి తీయాలి అనే సదుద్దేశంతో చేయట్లా, ఎవరి ఫిల్మ్ వాళ్ళని నేను వాడుకోవడానికే చేస్తున్నా. యాజ్ ఎ ప్రొడక్షన్ కంపెనీ దిస్ ఈజ్ ద నియరెస్ట్ థింగ్ వర్ పీపుల్ లైక్ అనే నా స్వార్థంతో చేస్తున్నా, కానీ ఎవరినో ఉద్ధరించడానికి నాకు ఏమాత్రం ఉద్దేశం లేదు. అదే కారణంతో నేను ఎప్పుడు రాజకీయాల్లో కూడా వెళ్ళను. ఓకే, వన్ ఫైనల్ క్వశ్చన్ సార్. రీసెంట్గా రాజమౌళి గారు ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఫేవరెట్ డైరెక్టర్స్ ఎవరు అంటే స్టార్ట్ మీ పేరే చెప్పారు అండ్ ఆ వీడియో కూడా మీరే మీ ఇన్స్టాలో పోస్ట్ చేశారు. ఆర్జీవి గారి స్టైల్ బాగుంటుంది, డిఫరెంట్గా ఆలోచిస్తారని ఆయనే చెప్పడం జరిగింది. ఆస్కార్ దాకా రాజమౌళి గారు వెళ్ళారు అండ్ మీ స్టైల్లో ఒక్కొక్క ప్రాజెక్ట్ వస్తూ ఉన్నారు అండ్ ఇప్పుడు కూడా ఈ ప్రాజెక్ట్ కూడా ఒక వండర్ అని చెప్పొచ్చు. మళ్ళీ ఆ మార్క్ ఆర్జీవిని మళ్ళీ మేము ఫ్యూచర్లో చూడగలమా, చూడలేమా? నో, చూడలేరు, చస్తే చూడలేరు, 7 జన్మలు ఎత్తినా చూడలేరు.